ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో విశేష స్పందన లభించింది. ఇప్పటికే 10 లక్షలకు పైగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ మరికొన్ని గంటల్లో ముగియనుంది. గత డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ఈ జనవరి 6వ తేదీతో ముగియనుంది. దాదాపుగా ఈ వారం రోజుల పరిధిలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు సంబంధించి 10,43,000 పైగా దరఖాస్తుదారులు అయితే తమ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు సమర్పించిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఈ ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు ప్రక్రియను పరిశీలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ నోడల్ ఆఫీసర్ గా ఆర్వి కర్ణన్ అయితే ప్రభుత్వం నియమించిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దాదాపుగా 1741 గ్రామ పంచాయతీలు, 19 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 280కి పైగా బృందాలతో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఎక్కువగా దరఖాస్తుదారులు అయితే గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి స్కీమ్స్ కి ఎక్కువగా అప్లై చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జిల్లా ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అటు పోలీసులతో కూడా అన్ని రకాల బందోబస్తు ఉంచి శాంతియుత వాతావరణంలో దరఖాస్తు సమర్పించేందుకు అన్ని రకాలుగా ఏర్పాటు చేసింది. అయితే 6వ తేదీ వరకు కూడా చేపట్టినటువంటి దరఖాస్తులకు సమర్పించిన తర్వాత సాయంత్రం నుంచే కూడా ఈ డేటా ఎంట్రీ చేసే విధంగా ఇప్పటికే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కూడా శిక్షణ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ దరఖాస్తులు సమర్పించిన వారో ఆ సమర్పించినటువంటి అన్ని దరఖాస్తులను ఖచ్చితంగా పకడ్బందీగా ఏమాత్రం తప్పులు లేకుండా ఆన్లైన్ ప్రజాపాలన వెబ్సైట్ లో ఎంటర్ చేసి ఆ దరఖాస్తుదారుకు సంబంధించి ఒక యూనిట్ నెంబర్ ను కూడా కేటాయించాల్సి ఉంది. తర్వాత ఈ దరఖాస్తులు అన్నింటిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో భద్రపరుస్తారు. మొత్తంగా ఈ దరఖాస్తులను సంబంధించినటువంటి అర్హులకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా క్షుణ్ణంగా పరిశీలించాలని ఇప్పటికే తహసీల్దార్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్లు అందరూ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అయితే శిక్షణ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రజాపాలన వెబ్సైట్ లో ఎంటర్ చేసేటటువంటి ప్రక్రియ దాదాపు జనవరి 12వ తేదీ వరకు కూడా పూర్తి చేయాలని అయితే జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అయితే శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 10 లక్షలకు పైగా కూడా దరఖాస్తులు సమర్పించిన నేపథ్యంలో ఈ రోజు చివరి రోజు కావడంతో ఆ సంఖ్య మరింతగా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాకు సంబంధించి దాదాపుగా 11 నుంచి 12 లక్షల మంది అయితే దరఖాస్తుదారులు అయితే సమర్పించే అవకాశం ఉన్నట్లయితే అధికారులు కూడా అంచనా వేశారు. ఈ రోజు సాయంత్రం నుంచే ఈ దరఖాస్తులు అన్నింటినీ కూడా డేటా ఎంట్రీ ప్రజాపాలన వెబ్సైట్ లో ఎంట్రీ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించినటువంటి గడువు అయితే ముగిసింది. కానీ మళ్ళీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి కూడా జిల్లా మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఉన్నత ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు స్వీకరణల సమయం అయితే ముగిసింది. గుడి నుంచి మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్.